అవి చెప్పు ఇంకా నీకు మాటలు రావనుకుంటా బడా ఎక్కువయ్యి వాడికి నచ్చినదే మాట్లాడే చేయలేకపోతుంది. హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరులో ప్రసన్న. ఇప్పుడైతే మేము బయటికి వెళ్తున్నాము, అందుకని చెప్పి ఇక్కడ రైలు గేట్ అయితే వేసేసారు. అందుకని చెప్పి ఇక్కడ ఆగిపోయాము. అక్కడ చూడండి స్టాప్ ఆగుము అని చెప్పేసి ఉంది కదా, అందుకని చెప్పి ఆగిపోయాము. కొంచెం పని ఉండి బయటకైతే వెళ్తున్నాము, దానికోసం అని చెప్పేసి వచ్చాము. కరెక్ట్గా మేము వెళ్ళేసరికి గేట్ వేసేసారు, వచ్చేసరికి కూడా గేట్ వేసేసారు. ఇక్కడైతే అస్తమానం వేసేస్తారులే అండి. ఇంక నేనైతే సింపుల్గానే డ్రెస్ అయితే వేసేసానంటే బయటకంటే నార్మల్గానే వెళ్తున్నాము, అందుకని చెప్పి ఇలా అయితే వేసాను. నెక్స్ట్ ఇక్కడ హెయిర్ అనేది ఎలా అయిపోయిందో చూడండి. గాలి వేస్తుంది కదా బండి మీద వెళ్ళినప్పుడు, ఆ టైంలో ఇంకా నా హెయిర్ అనేది ఎలా ఎగిరిపోతుందో దానికే తెలియదు. అస్సలు ఉండదండి, సిల్క్ హెయిర్ కాబట్టి అలా ఎగిరిపోతూ ఉంటుంది. ఇక్కడ చూడండి ట్రైన్ అయితే వచ్చేసింది. మేమైతే చిన్నప్పుడు రైలు బండి అనేవాళ్ళం, రైలు బండి వచ్చేస్తుంది అని చెప్పి అనేవాళ్ళము. మా చిన్నప్పుడు అయితే ఇటువంటి అన్ని కొత్తగా ఉండేవి, అంటే మా సైడ్ ఇటువంటి ఏమి ఉండేవే కాదు, వేరే ఊరు వెళ్తేనే కనిపించేవి. అందుకని చెప్పి ఆ టైంలో కనిపిస్తే రైలు బండి వచ్చేస్తుంది అని చెప్పేసి ఏదో అదొక ఆనందంగా ఉత్సాహంగా అదొక వింతగా ఉండేది. ఇప్పుడు నార్మల్గా ఇంకా మనం చూస్తున్నాం కదా, అదేమీ అనిపించదు. కాకపోతే పిల్లలు చూస్తారు కదా, పిల్లలకి హ్యాపీగా ఉంటుంది కదా అని చెప్పేసి అయితే వీడియో షూట్ చేశాను, వాళ్ళకి చూపిద్దామని. అండ్ అంటే చిన్న పిల్లలు లాంటి కూడా ఈ వీడియో చూస్తే వాళ్ళకి కూడా కొంచెం హ్యాపీగా ఉంటుంది కదా అని చెప్పేసి అయితే షూట్ చేశాను. నెక్స్ట్ ఇక్కడైతే రిటర్న్ వచ్చేస్తున్నాము, వెళ్ళాము, పని అయిపోయింది, మళ్ళీ రిటర్న్ వచ్చేస్తుంటే వీడియో షూట్ చేశాను. ఇక్కడ చూడండి, చెప్పాను కదా మీకు హెయిర్ ఎగిరిపోతూ ఉంటుంది అని చెప్పేసి, అలా ఎగిరిపోతుంది. ఇక్కడ ఏంటంటే మేము వచ్చే దారిలో ఒక గుడి అయితే ఉంది. ఇక్కడ చూడండి 108 స్తంభాల గుడి అంటే ఇది శివాలయం అనుకుంటా. నేను లోపలికి అయితే వెళ్ళలేదు, అంటే మేము లోపలికి వెళ్ళకూడదు అని చెప్పేసి ఇంకా వెళ్ళలేదు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఇలా వస్తే తప్పకుండా వెళ్ళాలి. బాగుంది, బయట నుంచి అయితే 108 స్తంభాలు ఉంటాయి అనుకుంటా, లోపల బాగుంది కదా, మీకు కనిపిస్తున్నాయి కదా స్తంభాలు, అవే అనుకుంటా ఈ గుడి. శివాలయం అని చెప్పి నేను అనుకుంటున్నాను, ఎందుకంటే బయట ఉన్నాయి కదా శివలింగాలు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మీకు నంది గట్ట ఏదో ఉంటుంది, సైడ్కి చూపిస్తాను ఆగండి. చూసారు కదా నందులు ఉన్నాయి, అండ్ మధ్యలో శివలింగం ఉంది కదా, అందుకని చెప్పి నేను అలా అనుకున్నాను. ఇక్కడ నెక్స్ట్ బయట వచ్చేటప్పుడు పిల్లలకి స్నాక్స్, అండ్ నాకు కూడా, పిల్లలకనే కాదు, ఇవన్నీ తీసుకుంటున్నాము. ఎక్కువగా అయితే ఫ్రూట్స్ ఎక్కువ తీసుకుంటూ ఉంటాము, బయట ఫుడ్ కంటే ఎక్కువ ఫ్రూట్స్, అండ్ అప్పుడప్పుడు బయట ఫుడ్ కూడా తీసుకుంటూ ఉంటాము. అన్నీ కూడా తినాలి కదా, ఒక్కదాని మీద ఉండకూడదు కాబట్టి అన్నీ తీసుకుంటున్నాము. ఇక్కడ ఏంటంటే డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్, ఇది చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది, కాకపోతే రేట్ ఎక్కువ అనిపించింది. నేను నెక్స్ట్ ఇక్కడ బఠానీ, నా ఫేవరెట్ బఠానీ ఇది. హలో అండి, ఇప్పుడైతే మాట్లాడుకోవాలి. హలో అండి, ఇప్పుడైతే ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసరికి ఫెస్టివ్ హెయిర్ ఎలా అయిపోయిందో, మొత్తం హెయిర్ అంతా కూడా గాలికి ఎగిరిపోయింది. ఎప్పుడూ అంతే అండి, ఎక్కడికైనా వెళ్తానా నా హెయిర్ ఎలా అయిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడైతే వర్క్స్ స్టార్ట్ చేయాలి కదా, తప్పదు కదా. ఇంకా వర్క్ స్టార్ట్ చేసే కంటే ముందు మనం తీసుకొచ్చుకున్నాం కదా బయట నుంచి ఫుడ్, ఆయిల్ ఫుడ్, జంక్ ఫుడ్, ఆ ఫుడ్ ఈ ఫుడ్ తీసుకున్నాం కదా, అన్నీ తినేసాక అప్పుడు వర్క్ స్టార్ట్ చేస్తాను. మా పెద్దోడు తిడతాడండి, అంటే ఏదైనా తీసుకొచ్చామనుకో జంక్ ఫుడ్ తినకూడదు అంటారు మా మిస్ అని చెప్పి అంటాడు, కానీ వాడు పెడితే మటుకు సమోసా గట్ట బాగా తింటాడు. మళ్ళీ చల్ల బజ్జీ తీసుకున్నాము, చట్నీతో బాగుంటుంది. చల్ల బజ్జీ మా ఇద్దరి పిల్లలకు కూడా ఇష్టం, అండ్ బఠానీ కూడా ఇష్టం, సమోసా కూడా ఇష్టం, నాకైతే బఠానీ ఇష్టం. బయట ఫుడ్ తీసుకోపోవడం మంచిది, కాకపోతే ఎప్పుడో అమావాస్యకి పౌర్ణమికి అంటారు కదా, అలా తీసుకున్న పర్లే. డైలీ ఇదే పనితో కూర్చుంటే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, అవి మంచిది కూడా కాదు. అయినా సరే మా ఊర్లో కూడా డైలీ చేసేవాళ్ళు అయితే ఎవరు లేరు, బయటకు వెళ్తేనే తీసుకోవాలి కాబట్టి పర్లే. నెక్స్ట్ ఇదైతే డ్రాగన్ ఫ్రూట్, అక్కడ మీకు చూపించాను కదా, జ్యూస్ కూడా తీసుకున్నాను, అక్కడ బాగుంది. కాకపోతే గ్లాసు ఏకంగా 50 రూపాయలు అంట, 50 రూపీస్ అంట గ్లాసు. అక్కడ ఈ కాయ మనకి 75 రూపీస్ పడింది. కట్ చేసి తిని దీంట్లో హాఫ్ మాత్రమే వేశారు, కాకపోతే 50 రూపీస్ తీసుకున్నారు. సరే ఎందుకంటే టేస్టీగా ఉంది. నెక్స్ట్ అరటిపళ్ళు మనకి ఇవి త్వరగా ముగ్గిపోతాయి కాబట్టి నార్మల్గా తక్కువ ఇవ్వమంటే ఎవరు అత్త 2 డజన్ అలా ఇస్తారు కదా, అప్పుడు ఏం చేయాలంటే అమ్మ నాన్న అత్త మామ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పంపించుకోవాలి.
అలాగైతే పంపిస్తా. అప్పుడు హాయ్ చెప్పు ఇంకా. నేనైతే ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు. నీకు మాటలు రావు అనుకుంటారు. పిల్లలు కూడా వచ్చేసారు. నేనైతే కిందకి వెళ్ళి తీసుకున్నాను. ఇటుపక్క ఏమీ రావు, అంటే ఆకుకూరలో ఫ్రూట్స్ గట్రా ఏమీ రావు. అవసరమైనవి మనకి అవసరం లేనివన్నీ వస్తాయి. ప్లాస్టిక్ డబ్బాలు, చైర్లు అవి ఇవి వస్తాయి, కానీ ఇటువంటి రావు. ఇప్పుడు వచ్చినాయని చెప్పేసి దీని పేరేంటబ్బా, మెంతికూర, చుక్కకూర తీసుకున్నాను. అండ్ కొత్తిమీర, ఫ్లవర్స్, పువ్వులు. పిల్లలు కూడా వస్తారు. తోటకూర, గోంగూర అని చెప్పి అంటున్నారు ఇక్కడ. పిల్లలు అయితే వచ్చేసారు. వాళ్ళకైతే ఒకే డ్రెస్ అయితే వేసాను. కాకపోతే ఈ మధ్యలో మా చిన్నోడు కొంచెం బడా ఎక్కువయ్యి వాడికి నచ్చినవే వేస్తున్నాడు. మళ్ళీ మధ్యలో మళ్ళీ కంట్రోల్ అయితే పెట్టాను, అందుకని చెప్పి నేను ఇచ్చినవి వేస్తున్నాడు. ఎలా చూస్తున్నాడు చూడు. నువ్వు బాగా మాట్లాడుతున్నావంటే తెలుసా పెద్దోడు. నిన్న చేయనప్ప చేతని చెప్పే, చేయనప్ప చేతని ఎదురు మాట్లాడు చేయనప్ప వస్తుందా, మాట్లాడు. కూర్చుందా అమ్మా, నన్ను మాట్లాడు. ఇప్పుడు చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే ఈవినింగ్ బస్సు దిగి వచ్చాను ఫ్రెండ్స్. ఇప్పుడు మా తాత రాలేదు ఫ్రెండ్స్, అందుకే మేము వచ్చాము ఫ్రెండ్స్. మీ పిల్లలు కూడా రావాలంటే మీ తాత ఎవరు రాకొద్దు, మీ పిల్లలు ఒక్కరితో వచ్చేస్తే అప్పుడు బాడీ మొత్తం బాగుంటుంది ఫ్రెండ్స్. ఆ వీడియో మీకు నచ్చినట్టు అనుకోండి. కాదు, ఇటు మాట్లాడితే ఏమో కానీ హ్యాండ్ పెయిన్ అయితే వస్తుంది. వీడు చెప్పేది ఏంటంటే మా తాతయ్య రాలేదు ఈరోజు బస్ దగ్గరికి, మేము వచ్చేసాము. అలాగే మీ పిల్లలు కూడా వస్తే బాడీ బాగుంటుంది, హెల్తీగా ఉంటుందని చెప్పేసి అంటున్నాడు కదా. పెద్ద పేరక్ అయిపోయాడు. ఈరోజు ఏదో వాళ్ళ తాతయ్య పని ఉండి వెళ్ళలేదేమో, ఇటు వచ్చేసాడని చెప్పేసి అది చెప్పేస్తున్నాడు. తప్పు అలా మాట్లాడకూడదు, మీ పిల్లలు గట్రా అనకూడదు, అర్థమైందా? ఇవి చూడండి ఎంత గ్రీనరీగా కనబడుతున్నాయి కదా. దీంట్లో నార్మల్గా అయితే ఇంత గ్రీనరీగా లేదు, కానీ దీంట్లో గ్రీనరీగా కనబడుతున్నాయి. ఇలాగా ఇవన్నీ కలిపి 50 రూపాయలు అయినాయి అంతే. ఇంకా ఒక కొత్తిమీర గట్ట అయితే అమ్మమ్మ పంపాను మా అత్తయ్య గారికి. చూడండి 2 కవర్స్ ఇవి. అండ్ అంటే దీని పేరు చుక్కకూర 2 కట్టలు, నెక్స్ట్ కొత్తిమీర 2 కట్టలు, అండ్ మెంతికూర 1 కట్ట, అలా అన్నీ కలిపేసి 50 రూపాయలు అయితే అయ్యింది. ఓకే అండి, ఇవైతే నీట్గా తీసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను. ఇంక రేపు సండే కాబట్టి, అంటే హస్బెండ్ కూడా రేపు భోజనం రారు కాబట్టి వండడానికి ఎల్లుండి అయితే వండుతాను, అందుకని చెప్పి అప్పటి వరకు ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇవేంటంటే రవ్వ లడ్డు అమ్మ చేసింది. ఇది అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి అమ్మ అయితే చేసి పంపింది. నాకైతే నార్మల్గా కాదండి, ఇవైతే 2 డేస్లో అవగొట్టేశాను. నేనైతే ఏదైనా ఇష్టమైతే వెంటనే అవగొట్టేస్తాను, లేకపోతే అలా వదిలేస్తాను. అవి పాడేస్తాను, అలా ఉంటుంది ఎవరు తినకపోతే. ఇదేంటంటే అమ్మమ్మకి పంపిస్తున్నాను, అంటే మా అత్తయ్య గారికి అయితే పంపిస్తున్నాను. అప్పుడే తాతయ్య అయితే వచ్చారని చెప్పేసి ఇంకా అమ్మమ్మ కూడా ఇస్తున్నాను. ఈ క్లిప్ అయితే ఇప్పటిది కాదు, 10 డేస్ అయితే అయిపోయింది. కాకపోతే ఇంకా మీకు ఎండింగ్ ఏమీ చెప్పలేదు కదా అని చెప్పేసి అయితే ఈ క్లిప్ యాడ్ చేసి ఇక్కడైతే ఎండ్ అయితే చెప్పేస్తున్నాను మీకు. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి వచ్చిన లైక్ ఇచ్చి కామెంట్ అయితే చేసేయండి. నాకైతే ఇవి చాలా ఇష్టము. మీలో మీకు ఎంతమందికి ఇష్టమో నాకు అయితే కామెంట్ చేయండి. చాలా టేస్టీగా అయితే ఉన్నాయి. అంటే అమ్మగారు ఊర్లో ఉంటే ఇటువంటి పంపిస్తూ ఉంటారు చాలా వరకు. నెక్స్ట్ వీడియోతోటి మేము ముందు ఉంటాను. అంతవరకు మీ ప్రసన్న. టేక్ కేర్, బాయ్.